నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించే ఉద్యోగాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి కొద్దో గొప్ప కంప్యూటర్ జ్ఞానం ఉంటే చాలు. ఇలాంటి వాళ్ల కోసం ఉద్యోగ ప్రకటనలు బాగానే వస్తున్నాయి. ట్రాన్స్క్రిప్షన్, డేటా ఎంట్రీ, కంపోజింగ్, డిజైనింగ్ ఇలా ఎన్నో రకాల ఉద్యోగాలను ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. పిల్లల్ని బడికి పంపి భర్త ఉద్యోగానికి వెళ్ళాక ఇంట్లో ఏ చిన్న చితకా పనిలో చేసేసి ఖాళీగా కూర్చోకుండా ఇలాంటి ఉద్యోగాలు ఇంట్లో ఉండే చేయడం మంచిది. మనం అన్నింటికీ భర్తల మీద ఆధారపడకుండా మన అవసరాలకు మనం సంపాదించుకోవచ్చు. అంతేకాదు, అప్పుడప్పుడు కుటుంబ ఖర్చులకు సర్దచ్చు. అయితే ఇంట్లో ఉండి చేసే ఉద్యోగాలకు కొన్ని సమస్యలు లేకపోలేదండి. అవేంటో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. దీశాలి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇప్పటి వరకు మన దీశాలిలో ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని నేర్చుకున్నాం కదా. అలాగే ఈరోజు కూడా మరికొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని మనకి నేర్పించడానికి మనతో ఉన్నారు ప్రముఖ కరాటే ట్రైనర్ లక్ష్మి గారు. మరి ఆవిడ ఎలాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని నేర్పించబోతున్నారో చూసేద్దాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అపర్ణ. లక్ష్మి గారు, మరి ఈరోజు మా సకుల కోసం ఎలాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని నేర్పించబోతున్నారు? ఈరోజు స్పెషల్గా చెప్పాలి అంటే నేను సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్తో పాటుగా నేను ఆ టెక్నిక్ కోసం ఎలా లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, ఎలా చేయాలి, పంచి కొట్టాలి అంటే ఎలా తయారవ్వాలి, మన హ్యాండ్ ఎలా స్టిఫ్ అయిపోవాలి, ఎలా రైట్ పంచ్ ఎలా ఉండాలి, రాంగ్ పంచెస్ ఎలా ఉంటాయి, బ్లాక్స్ చేసుకోవటం ఎలాగా, ఓకే, అది రైట్గా ఎలా చేయాలనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ప్రొఫెషనల్గా ఎలా పంచ్ చేయాలనేది, ఆ పంచికి పవర్ ఎలా రిలీజ్ అవుతుంది, మనం ఎలా చేస్తే వస్తుంది పవర్. ఓకే, అది ఒట్టిగా అందరూ కొడతారు, పంచెస్ కొట్టినా మనం కొట్టడం కాకుండా టెక్నిక్ గా కొట్టాలి, ప్లస్ పవర్ గా కొట్టాలి. ఓకే, ఆ పవర్ మన హ్యాండ్ లోకి ఎలా వస్తుందో చూద్దాం ఈ రోజు. తప్పకుండా అండి. మరి తెలియజేస్తారా? చేస్తాను. చూడప్పుడు ఒకసారి మనము మామూలుగా పంచి పట్టుకోవడంలో చాలా మంది చాలా రకాలుగా రిస్ట్ పడుతుంటారు. కొందరు ఇలా పడతారు, ఇది రాంగ్. కొందరు ఇలా పడతారు, ఇది రాంగ్. చాలా మంది ఇలా పడుతుంటారు. పంచి మనం నేర్పించేటప్పుడు చూస్తుంటాం కదా, రిస్ట్ పట్టుకోండి అంటేనే ఇలా ఒక రకంగా ఇలా పడుతుంటారు, ఇలా పడతారు రకరకాలుగా. ఫస్ట్ ఏంటంటే మెయిన్ వీటికి నెయిల్స్ ఉండొద్దు మనకి. ఓకే, నెయిల్స్ ఉండకూడదు. ఈ నెయిల్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ గోర్లతో మనం ఇలా రిస్ట్ పంచి పట్టినప్పుడు మన గోర్లే మన చేతిలో గుచ్చుకుంటాయి. అవును. ఇక ఎదుటి వాళ్ళని మనం కొట్టినప్పుడు మనకి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట, గోర్లు మనకే గుచ్చుకొని. అవును, అది రాంగ్ అనమాట, పట్టుకోలేము. అందుకని నెయిల్స్ కంపల్సరీ. మార్షల్ ఆర్ట్స్ కానీ కరాటే కానీ ఏదైనా సరే టెక్నిక్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఈ పంచ్ పవర్ పట్టుకోవాలి అంటే నెయిల్స్ ఉండకూడదు. ఓకే, నెయిల్స్ తీసేయాలి. చూడు ఒకసారి ఇలా ఉంది కదా, 1, ఓకే, 2 టైమ్స్ ఫోల్డ్ అయిన ఫింగర్స్. ఈ బొటన వేలు వచ్చేసి ఈ 4 వేల మీద లాక్ లాగా పడిపోవాలి. ఓకే, లాక్ లాగా ఉండాలి. మనం రిస్ట్ పట్టుకుంటే ఇలా స్ట్రైట్ గా ఉండాలన్నమాట. ఇట్లా ముందుకి వెనక్కి కానీ ఇలా రాంగ్ ఉండకూడదు. ఓకే, 1, 2, 3 ఈ బొటన వేలు ఇలా పడిపోవాలి. లోపల కొంచెం కూడా హెయిర్ ఉండకూడదు, గాలి ఉండకూడదు కొంచెం కూడా. పంచిలో పట్టుకున్న తర్వాత ఇక్కడ దగ్గర తెచ్చుకోవాలి. దగ్గర తెచ్చుకొని 2 హ్యాండ్స్ చూడు ఒకసారి అబ్జర్వ్ చెయ్యి. స్ట్రైట్ గా ఇలా వస్తుంది హ్యాండ్, స్ట్రైట్ ఇక్కడ వరకు స్ట్రైట్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక టర్న్ అవుతుంది. ఓకే, స్ట్రైట్ గా పెట్టిన తర్వాత టర్న్ చేయాలి. ఇక్కడ నుండి రావాలి, దాదాపు మిడిల్ 1/4 వరకు ఇలానే రావాలి, 1/3 వరకు. వచ్చిన తర్వాత లాస్ట్ లో టర్న్ అవ్వాలి. ఇట్లా తీసుకొచ్చినప్పుడు అక్కడ టర్న్ అవ్వాలి. అంటే సో దట్ ఫోర్స్ రావడానికి ఫోర్స్ ప్లస్ మన బాడీలో పవర్ ఆ రిస్ట్ లోకి రావడం కోసం. ఊరికి ఇలా ఉన్నాం కదా, ఇలానే కొడితే పవర్ రాదు. పోనీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడే టర్న్ చేసుకొని ఇలా కొడితే పవర్ రాదు. వేస్ట్ పంచెస్ ఇలా అంటేనే ఇక్కడ నుండి స్ట్రైట్ గా తీసుకురావాలి. వెంటనే ఇక్కడికి వచ్చాక టర్న్ అవ్వాలి. ఓకే, ఈ టర్న్ అయినప్పుడు కూడా ఈ 2 నికల్సే తగలాలి మనకి. ఈ 2 మాత్రమే. మనం రోజు ఒక 5 మినిట్స్ అలా ప్రాక్టీస్ చేయాలి. 10 మినిట్స్ కనీసం ఒక 50 పంచెస్ అయినా కొట్టాలి. ఓకే, 50 అయినా సరే, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సరే ఒక 50 కొట్టాలి. ఇది కూడా చూడు, ఎగ్జాంపుల్ నేను చూస్తాను. ఇక్కడ రామా చూడు, 1 అన్నప్పుడు ఇక్కడ కొట్టాం. మళ్ళీ సేమ్ ఈ హ్యాండ్ తీసుకొచ్చేసి 2 అదే ప్లేస్ లో, 3 అదే ప్లేస్ లో. ఓకే, ఎక్కడ కొడుతున్నామో అక్కడే కొట్టాలి. కానీ ఇక్కడ ఒక పంచి కొడితే పవర్ సరిపోదు, పడదు. ఓకే, ఆ పవర్ ఉండదు అనమాట దానికి. అటొకటి ఇటొకటి వెళ్ళిపోతుంది, పవర్ వేస్ట్ అయిపోతుంది. ఒకే చోట కొట్టామంటే పవర్ పడుతుంది అనమాట. చూడు ఇప్పుడు మామూలుగా కొడితే ఎన్నిసార్లు కొట్టినా కూడా ఏమి కాదు ఇట్లా కొడితే. అదే కనుక మనం ఇక్కడ నుంచి ఫోర్స్ గా తీసుకొచ్చి జస్ట్ ఒక స్టెప్ కొంచెం బ్యాక్ తీసుకొని ఈ హ్యాండ్ తీసుకొచ్చి స్టిఫ్ ఇక్కడ పెట్టేసి టర్న్ అయ్యి ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి టర్న్ చేసిన తర్వాత ఫోర్స్ గా వెనక్కి నొక్కాలి. ఓకే, సో ఫోర్స్ గా అక్కడికి దాకా వెళ్ళిన తర్వాత కిక్ చేయాలి. ఏమొచ్చింది ఇప్పుడు, పవర్ వచ్చింది. పంచతో మనకి పవర్ తీసుకొచ్చాం. ఈ ఫోర్స్ ఇక్కడికి వచ్చాక టర్న్ అయింది. అప్పుడే అతను అవతలకి వెళ్ళాడు అనమాట. అది ఇంకొంచెం గట్టిగా ఫోర్స్ కొట్టామంటే అవతలకి వెళ్ళిపోతారు. ఓకే, అది లైట్ పవర్ యూజ్ చేస్తేనే అక్కడ వరకు వెళ్ళాడు.
అది కేవలం ప్రాక్టీస్తోనే వస్తుంది. పంచ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 ఇదే పంచ్. కొంచెం కూడా ఏరిపోవద్దు, నెయిల్స్ ఉండొద్దు. ఇవి డైలీ కనీసం ఎవరైనా కావచ్చు, స్టూడెంట్సే కానీ కాలేజ్ వాళ్ళు ఎవరైనా సరే 50 అయినా కూడా ప్రాక్టీస్ చేయాలి. సో అది కూడా సేమ్ ప్లేస్ లో ఒకే చోట 1 2 కొట్టాలి. సేమ్ ఫేస్ కదమ్మా, సేమ్ ఇలానే కదా సోలార్ బేస్ మిడిల్ పంచ్ కొట్టాము ఇది. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఫేస్ పంచ్. ఫేస్ లో ఇక్కడ కొట్టేటప్పుడు మనం సేమ్ అదే ప్లేస్. 1 2 3 4 5 రైట్, అదే ప్లేస్ లో సేమ్ పంచ్. మళ్ళీ చూసా కదా, ఫస్ట్ మనం హ్యాండ్ ఎలా పట్టుకోవాలి, పవర్ రావాలంటే ఏం చేయాలి, పంచెస్ ఎలా కొట్టాలి అనేది చూసాం కదా. ఫస్ట్ ఆ రిస్ట్ పవర్ ని మనం ఎలా యూజ్ చేయాలో చిన్న టెక్నిక్ చూద్దాము. స్ట్రీట్ లో జనరల్ గా జరిగాయి అనమాట. ఎవరైనా వెనక నుంచి వచ్చేసి జడ పట్టుకొని లాగితే ఎలా తప్పించుకోవాలి, మనం స్ట్రాంగ్ ఉంటేనే కొంచెం తప్పించుకోగలం. ఇందాక చేసిన మనం ఆ పవర్ ని ఇక్కడ యూజ్ చేద్దాం. ఓకే, అంటే జెడ్ పట్టుకున్న చైన్ స్నాచ్ ఇలాగా ఎక్కువ జరుగుతున్నాయి కదా, అవి కూడా. ఓకే, తప్పకుండా అండి, చూద్దాం. జడే పట్టుకోమ్మా. ఇప్పుడు ఇలా చూసా కదా, జడ ఇలా పట్టుకున్నారు. జడే కావచ్చు, చైనే కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన బాడీలో పవర్ ని హ్యాండ్ లోకి తెచ్చుకొని హ్యాండ్స్ స్టిఫ్ అయిపోవాలి ఫస్ట్. ఓకే, స్టిఫ్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఇలానే రైట్ టర్న్ అవుతూ ఈ పట్టుకున్న హ్యాండ్ ని లాక్ చేయాలి. లాక్ చేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ని తీసుకొచ్చేసి షోల్డర్ మీద ఫోర్స్గా పెట్టేసి పవర్గా గట్టిగా ఇలా ప్రెస్ చేయాలన్నమాట. చూసాక ఇక్కడ ఒకసారి ఇటు వచ్చి చూడు, ఈ హ్యాండ్ బ్రేక్ అయిపోతుంది అనమాట. అవునవునవును, సరిగా చేయకపోతే. రైట్, మనము గట్టిగా పట్టుకున్నాం కాబట్టి అతను వదిలేశాడు. అవును, పెయిన్ వచ్చి వదిలేస్తాడు అనమాట. ఇప్పుడు మనం కిక్ కొట్టచ్చు, అతన్ని నీతో ఏదైనా చేయొచ్చు అనమాట. రైట్, ఆటోమేటిక్గా జడ అయినా చైన్ అయినా వదిలేస్తాడు. సో అంటే మామూలుగా ఇక్కడ మోచే దగ్గర మనం లాక్ చేసేసి ప్రెస్ చేసేయాలి. మోచే దగ్గర లాక్ చేసాము. అగైన్ మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర పెట్టి అతను వీక్ పాయింట్స్ దగ్గర పెట్టి ప్రెస్ చేసాం అనమాట. పెయిన్ గట్టిగా మనం ఏం చేస్తే చెయ్యి ఇరిగిపోతుంది వదలకపోతే. పెయిన్ వచ్చింది కాబట్టి వదిలేసాడు. ఇప్పుడు మనం అగైన్ ఏదైనా కొట్టుకోవచ్చు, కిక్ కొట్టవచ్చు, ఏదైనా చెప్పొచ్చు, హ్యాండ్ ఇలా తిప్పేయచ్చు, పెట్టేసి ఏదైనా చేయొచ్చు మనం. అవును, ఇది చాలా బాగుంది. అంటే జనరల్ గా మనకి ఐడియా రాదు, వెనక నుంచి ఎవరైనా ఏదైనా పట్టుకు లాగుతున్నా సరే ఐడియా రాదు. సింపుల్ టెక్నిక్ అనమాట, ఈజీగా. ఒకసారి నువ్వు చేసి చూస్తే. నేనా? సరే చేద్దాం అయితే. సరే ఒకసారి చూద్దాము. సేమ్ టెక్నిక్ ఇందాక ఎలా చేసాం అలానే చేయాలి. పట్టుకోమ్మా. రెడీ, 1 2 టర్న్ అవ్వాలి. 3 లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకురావాలి, ఈ షోల్డర్ పై మీద పెట్టాలి, ప్రెస్ చేయాలన్నమాట ఫోర్స్గా. ఆ పెయిన్కి అతను వదిలేస్తాడు. నువ్వు అరిచేయి కూడా పెట్టవచ్చు, అరిచేయి పెట్టవచ్చు, మోచే అలా పెడితే నీకు ఇంకా గ్రిప్ ఉంటుంది అనమాట. అరిచేయి పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తాడు, వదిలేసాడు కదా, ఆటోమేటిక్గా ఇక్కడ పెయిన్ వస్తుంది. లేదంటే గట్టిగా ప్రెస్ చేస్తాం మనం, హ్యాండ్ ఇరిగిపోతుంది. ఇప్పుడు నువ్వు లెగ్తో ఫేస్లో కొట్టచ్చు, ఆ లెగ్తో కొట్టచ్చు, స్టమక్లో, గ్రాండ్స్లో ఎక్కడైనా సరే మనకు వీలైన చోట నీతో కొట్టచ్చు అనమాట. నీతో ఫస్ట్ అయితే నీతో ఇక్కడ ఫేస్ లో అటాక్ చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడే సగం పెయిన్ వచ్చేసి ఆపేశాడు, వదిలేసాడు కదా, నేను చేయి జడ వదిలేసాడు కదా, అది జడే గానీ చైనే గానీ. అప్పుడు వెరీ గుడ్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఒకసారి ఊరికే చూసే నువ్వు ఇలా చేసావు. అదే మన వాళ్ళకన్నా ఆడియన్స్ ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఎంత ఈజీగా ఉంటుందో వాళ్ళకి అర్థమైపోతుంది. నిజంగా ఇది లక్ష్మి గారు చాలా మంచి టెక్నిక్ అండి. ఎందుకంటే మనం చాలా మంది జనాల్లో వెళ్ళినప్పుడు లేదా ఒంటరిగా వెళ్తున్నా సరే చాలా ఎక్కువ మంది వెనక నుంచి అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది నిజంగా చాలా సింపుల్ గా ఉంది. మీరు కూడా ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. అవును, ఎక్కువగా ఈ రోజుల్లో మనకి జడలు పట్టుకోవడము ప్లస్ చైన్ స్నాకింగ్ ఎక్కువైపోయింది. వెనక నుంచి వచ్చి చైన్లు తెంపుకోవడం, వెళ్ళిపోవడం అనమాట. దానివల్ల మనం ఇది కొంచెం కష్టపడి కానీ ప్రాక్టీస్ చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. చూస్తేనే ఈజీగా చేయగలిగావు. అసలు కష్టమే లేదు నాకు తెలిసి, అంటే నేను చేశాను కాబట్టి నాకు అర్థమైంది. చాలా సింపుల్గా ఉందండి. అండ్ ఇంత మంచి టెక్నిక్స్ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంట్లోనే ఉండి చేసే ఉద్యోగాలలో పై అధికారుల్ని పూర్తిగా నమ్మలేం. అంతేకాదు, చాలా కంపెనీలు మోసపూరితంగా ఉంటున్నాయి. కేవలం అంతర్జాలంలో మాత్రమే కనిపించి కొంతకాలానికి మాయమయ్యేవి కొన్నైతే ఇచ్చిన పనికి సరైన జీతాన్ని సకాలంలో ఇవ్వనివి కొన్ని. ఇక బోగస్ కంపెనీల గురించి మనం రోజు పత్రికల్లో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఉద్యోగాలలో మనం మోసపోయే అవకాశాలే ఎక్కువ. వాళ్ళిచ్చిన పని మొత్తం పూర్తి చేసి పంపించేశాక మనకు జీతం రాదనో, మనం మోసపోయామనో తెలిసిందనుకోండి, చాలా బాధపడాల్సి వస్తుంది. ఇంటి నుండే అన్ని లావాదేవీలు నిర్వహిస్తాం కనుక మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు స్వాతి గారు. మరి స్వాతి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వాతి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది. ఓ థ్యాంక్ యూ. నువ్వు ఎలా ఉన్నావు స్వాతి? చాలా బాగున్నాను. నన్ను చూస్తే మీకు అర్థం కావట్లే? చాలా చాలా బాగున్నావు. మరి ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నావు స్వాతి? రవ్వ క్యాప్సికమ్ పకోడీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో టకటకా చెప్పేసి. రవ్వ, క్యాప్సికమ్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆయిల్, వంట సోడా, కరివేపాకు. స్వాతి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి. ఫస్ట్ అంటే స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేద్దామా? ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందాం, అంతలోపు మనం పిండి రెడీ చేసుకుందాం. ఓకే, డీప్ ఫ్రై చేయాలి కాబట్టి, పకోడీ కాబట్టి డీప్ ఫ్రై. డీప్ ఫ్రై. ఆయిల్ వేసుకుందాం. స్వాతి, ఆయిల్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? మిశ్రమం తయారు చేసుకుందాం. ఓకే, మనం పకోడీకి ఏదైతే అనుకుంటున్నామో ఆ రవ్వ, క్యాప్సికమ్ అన్ని మిక్స్ చేయాలి కదా. చేయాలి, అన్ని పెరుగులో నానబెట్టాలి. సో నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా తయారు చేయాలి ప్రాసెస్. ఓకే, ముందుగా రవ్వ వేసుకోవాలి. బాంబే రవ్వ, అది బాంబే రవ్వ వేసుకోవాలి. ఓకే, అంటే మనం ఉప్మా ఏదైతే రవ్వతో చేసుకుంటామో అది సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, కొద్దిగా క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ అన్ని సన్నగా తరుక్కోవాలి, ఏం ఉడికించొద్దు, ఎందుకంటే ఇది మెత్తగా ఉంటుంది కదా, త్వరగా ఉడికిపోతుంది ఆయిల్లో. ఓకే, కానీ అన్ని మాత్రం సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కోవాలి. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే, కొద్దిగా ధనియాల పొడి, వంట సోడా కొద్దిగా. దీన్ని పెరుగులోనే నానబెట్టాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వాటర్ యూస్ చేయకూడదు. ఫస్ట్ బౌల్లో వచ్చేసి కొంచెం బొంబాయి రవ్వ వేసాం, ఉల్లిపాయలు వేసాము, క్యాప్సికమ్ వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, వంట సోడా వేసాం. ఇప్పుడు నెక్స్ట్ పెరుగుతోనే నానబెట్టుకోవాలి. ఓకే, ఇందులో వాటర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే పెరుగుతో సరిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ముందుగా ఆల్రెడీ నేను మిశ్రమం రెడీ చేసుకుని వచ్చాను, ఇది 1/2 గంట నానబెట్టాలి, అప్పుడే బాగా వస్తాయి. ఓకే, సో నానబెడితేనే మనకి బాగా చెప్పేసి నువ్వు ఇంటి దగ్గర ఆల్రెడీ నానబెట్టుకొని వచ్చాను. ఓకే, ఇందులో ఇప్పుడు నువ్వేమేమి వేసావు అన్ని కూడా అందులో వేసాను. పెరుగులో నానబెట్టిన మిశ్రమం. ఇప్పుడు దీన్ని రెడీ చేసుకుందామా మనం? ఓకే, సో దీన్ని మనం పకోడీలా వేసుకోవడమేనా? పకోడీలా వేసుకోవడమే, అంతే. ఓకే, వేసేద్దామా? ఓకే, పెరుగులో నానబెట్టుకున్నాం కాబట్టి మనకి బాగా వస్తాయి. దీంట్లో ఏంటి, నేను వాటర్ వేయలేదు, వాటర్ వేయకూడదు, ఎందుకంటే క్యాప్సికంలోనే వాటర్ ఉంటాయి, ఇంకా పెరుగులో వాటర్ వస్తాయి. ఓకే, సో మొత్తం కూడా పిండంతా అలా పకోడీలా వేసుకోవాలా? అంతే, పకోడీలాగా వేసుకోవాలి. తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. ఓకే, ఇందులో చాలా పోషక విలువలు కూడా దొరుకుతాయి మనకి. అంటే ఇప్పుడు మనం సేమ్ ఇదే రవ్వ క్వాంటిటీలో మనకి నచ్చిన వెజిటబుల్ కూడా మిక్స్ చేసుకోవచ్చా స్వాతి? చేసుకోవచ్చు కావాలి అంటే, కానీ క్యాప్సికమ్ కొత్తగా ఉంటుంది కదా, క్యాప్సికమ్ టేస్ట్ కూడా అన్ని చైనీస్ వంటకాల్లోకి, పకోడీలోకి వాడుతూ ఉంటారు కాబట్టి కదా, మనం ఇది వేసేసుకోవచ్చు. ఓకే స్వాతి, నువ్వు మొత్తం పకోడీ వేసావు కాబట్టి మంచి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఓకే స్వాతి, మనం ఈ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసాము. మంచి కలర్ కూడా వచ్చాయి కదా, చూస్తూ ఉంటే తినేయాలి అనిపిస్తుంది. చాలా, అంటే మధ్య మధ్యలో గ్రీన్ అట్లాగే కలర్ఫుల్ గా ఉంది, బాగుంది. సో ఇప్పుడు తీసేయొచ్చా? తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయొచ్చా? మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఫస్ట్ టిష్యూలోకి తీసుకుందాం.
ఇప్పుడు రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ ఇస్తారా? గార్నిష్ చేద్దాం. ఓకే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఓకే. దీన్ని క్యాప్సికమ్ ఇంకా వచ్చేసి కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓకే. సో మెయిన్ ఇందులో క్యాప్సికమ్ వేసాం కాబట్టి క్యాప్సికమ్తో గార్నిష్ చేసుకుంటున్నాం. రవ్వ క్యాప్సికమ్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఓకే, తప్పకుండా స్వాతి. ఓకే అండి, స్వాతి గారు తయారు చేసి చూపించిన రవ్వ క్యాప్సికమ్ పకోడీ ఎలా ఉందో రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. రవ్వ క్యాప్సికమ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పెరుగు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ధనియా పౌడర్, పసుపు, వంట సోడా, సాల్ట్, ఆయిల్ తగినంత. రవ్వ క్యాప్సికమ్ పకోడీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో బొంబాయి రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, వంట సోడా, పెరుగు కూడా వేసి దానిని అరగంట పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ క్యాప్సికమ్ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసుకొని ఆయిల్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని క్యాప్సికమ్, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే అంతే, వేడి వేడి రవ్వ క్యాప్సికమ్ పకోడీ రెడీ. ఓకే అండి, రవ్వ క్యాప్సికమ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా క్రిస్పీగా ఉంది కదా. నేను కొరుగుతున్నప్పుడు నీకు సౌండ్ కూడా వచ్చి ఉంటుంది కదా, క్రిస్పీగా. చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు నీకు శ్రీ డిజైనర్స్ ECIL ఏస్రావు నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు స్వాతి. థ్యాంక్ యూ. సకులు చూసారు కదా, స్వాతి గారు తయారు చేసి చూపించిన రవ్వ క్యాప్సికమ్ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది హెల్దీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023536540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంట్లోనే ఉండి మనం ఉద్యోగం చేస్తున్నామంటే చాలామంది ఏముంది తేలికేగా అనుకుంటారు. కానీ విన్నంత తేలిక కాదండి. ముందు మనకు నమ్మకం కలిగిన కంపెనీని ఎంచుకోవాలి. మనం చేసే పని అన్ని విధాలా మన ఇంటి పరిస్థితులకు మనకు అనుకూలమైందిగా చూసుకోవాలి. ఆ పని ఒత్తిడి మన మీద, పిల్లలు, భర్తతో మనకుండే అనుబంధాల మీద ప్రభావాన్ని చూపించకూడదు. అలా అని ఏ పని ఆడుతూ పాడుతూ చేయలేమనుకోండి. ముఖ్యంగా ఒక పనిని తీసుకున్నాక వాళ్ళు ముందే నిర్ణయించిన గడువుకి ఇచ్చే విధంగా ఉండాలి. వీలైతే ముందే పూర్తి చేయడం మంచిది. అలా కాకుండా చివరి నిమిషాల్లో హడావుడి పడకూడదు. దానివల్ల పనిలో నాణ్యత తగ్గుతుంది. మన మీద కంపెనీ వాళ్లకు నమ్మకం తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ దిల్షునగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి వచ్చిందండి. మనతో పాటు అరుణ గారు ఉన్నారు. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్లో ఈరోజు అరుణ గారు మనకి ఎలాంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం అరుణ గారు. నమస్తే అండి. అరుణ గారు, ఈరోజు మా సఖులకు మీరు ఎలాంటి డిజైన్స్ పరిచయం? మనం ఇవాళ డిజైనర్ వేర్ వెరైటీస్ చూడబోతున్నామండి. కొంచెం మనకి డిఫరెంట్ పార్టీస్ వేర్ కూడా బాగుంటాయి అనమాట. పార్టీ వేర్ అండ్ డిజైనర్ వేర్ సారీస్. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటివి ట్రెండ్లో ఉన్నాయి? అంటే మనకు బార్డర్స్ కొంచెం డిఫరెంట్గా, బార్డర్స్ తోటి కొంచెం డిఫరెంట్ వస్తుంటాయి. అంటే వాటిలో కూడా మనకు ఫ్యాబ్రిక్స్ వేర్ ఉంటాయి అనమాట. ఇప్పుడు క్రేప్ అని, జార్జెట్ అని, అట్లా కొంచెం మత్కా సిల్క్ అని, అట్లా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అనమాట. స్టిఫ్ అనే కాదు, కొంచెం ఫాలింగ్ కానీ స్టిఫ్ మెటీరియల్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంటాయి. సో ఫస్ట్ ఎలాంటి డిజైన్ పరిచయం? ఫస్ట్ శారీ వచ్చేసి మనకు నావీ బ్లూ శారీ అండి. ఇదంతా కూడా మనం చూసినట్లయితే బార్డర్లు అంతా కూడా మనకు పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని దాని మీద వచ్చేసి మనకు అవుట్లైన్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట పైపింగ్. దీని మీద అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ మొత్తం అంతా కూడా జరీ వర్క్ ఇచ్చారండి. జరీ వర్క్ పోల్కో డాట్స్ ఇచ్చేసి ఒక లైన్ వచ్చేసి జరీ వర్క్ ఇచ్చేసి దాని మీద అంతా కూడా మళ్ళీ మనకు జరీతోటి పోల్కో డాట్స్ ఇస్తారు. మళ్ళీ ఒక లైన్ మనకు కంటిన్యూ చేస్తారనమాట. దీనిపైన అంతా కూడా మళ్ళీ మనకు ఒక ఫ్లవర్ డిజైన్ తోని, ఫ్లవర్ తోటి మనకు ఒక లీవ్ లాగా డిజైన్ చేస్తారనమాట. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకు కింద పైన సేమ్ బార్డర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట.
సో జస్ట్ మిడిల్ ఇదేం ఫ్యాబ్రిక్ అండి? ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ అండి, ఇది బెనారస్ జార్జెట్ అంటారు అనమాట. దీని మెటీరియల్ చూసినట్లయితే మధ్యలో అంతా కూడా మనకు షెల్ఫ్ వీవింగ్ వచ్చింది. ఒకటి వచ్చేసి మనకు థ్రెడ్ తోటి క్రీమ్ కలర్ థ్రెడ్ తోటి లీవ్స్ తీసుకున్నారు. ఇది చూసినట్లయితే ఈ లీవ్ మాత్రం మనకు పర్టికులర్ గా మనకు గమనిస్తేనే తెలుస్తుందండి. ఇది వచ్చేసి మనకు షెల్ఫ్ వస్తుంది అనమాట. సో శారీ అంతా ఇలాగే, శారీ అంతా కూడా మనకు టోటల్ ఇలానే వస్తుందండి. ఫుల్ శారీ ఇలానే ఉంటుంది. దీని పళ్ళ చూసినట్లయితే మళ్ళీ మనకు ఫోర్ సైడ్స్ ఇలానే బార్డర్ వచ్చేస్తుంది. బాగుంది, మంచి కలర్ తో. సో ఇదంతా సాఫ్ట్ స్టిఫ్ గా వస్తుంటుంది అన్నమాట. సో రన్నింగ్ మనకి పళ్ళు వచ్చేసి 4 సైజ్ బార్డర్ వచ్చింది. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఇంకా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ ఇది మనకి యాక్చువల్లీ ఇచ్చింది ఫ్రంట్ పార్ట్ ఇచ్చారనమాట. ఇది క్యాట్లాగ్ పీసెస్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఇచ్చారు. లేదు అనుకుంటే మనకి ఈ లైన్ మొత్తం కటింగ్ వెళ్ళిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. మెయిన్ అయితే బ్లౌజ్ పింక్ ఇచ్చారు. పింక్ ఇచ్చారండి. దీనికి స్లీవ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు క్రీమ్ కలర్ తోటి శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అది బార్డర్ ఇచ్చేసి మనకి ఎక్స్ట్రాగా మనకు శారీలో వచ్చిన కలర్ తోటి ఒక 2 లైన్స్ మాత్రం మనకు ప్యాచెస్ యూజ్ చేశారనమాట. పింక్ అండ్ బ్లూ అట్లా డిఫరెంట్ గా ప్యాచెస్ మనకు ఒక 4 ప్యాచెస్ వేసారు. ఇది మనం చూసినట్లయితే మనకు 3/4 హ్యాండ్స్ కి వస్తుందండి. ఫుల్ వచ్చేస్తుంది అనమాట. ఎంత ఉండొచ్చండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3,500 నుంచి 4 లోపు ఉంటుంది. 3,500 నుంచి 4. ఓకే. కలర్స్ కూడా ఉంటాయి ఇందులో? కలర్స్ ఉండవండి. ఇది మనకు డిఫరెంట్ సింగిల్ పీస్, డిజైనర్ పీస్. వెరీ నైస్, బాగుందండి. సో నెక్స్ట్ ఎలాంటి ప్యాటర్న్ చూపిస్తారు? నెక్స్ట్ శారీ చూసినట్లయితే మనకి ఇది కూడా మనకు 2 కలర్స్ ఇస్తారండి. ఇది వచ్చేసి మనకు జూట్లోనే మనకంతా కూడా ఇట్లా టిష్యూ తోటి వస్తుంది అన్నమాట. క్రీమ్ మీద అంతా కూడా మనకు గోల్డ్ తోటి టిష్యూ వస్తుంది. క్రీమ్ ఒక లైన్, అవునండి, టిష్యూ యూస్ చేస్తారు. దీంట్లో మనం చెప్పుకోదగింది ఏంటంటే మనకు బార్డర్లు అంతా కూడా హైలైట్ గా ఏంటంటే ఇదంతా కూడా మనకు ఇట్లా మనకు బార్డర్స్ ఇచ్చారండి. దీంట్లో మనకు 4 బార్డర్స్ తీసుకున్నారనమాట. ఇందులో మనకి కింద మాత్రం 2 మాత్రం రా సిల్క్ బార్డర్స్ రెడ్ అండ్ లెవెండర్ కలర్ ఇచ్చారు. దీనిపై నుంచి మళ్ళీ మనం చూసినట్లయితే గోల్డ్ తోటి మనకు సిల్వర్ అండ్ గోల్డ్ ప్యాచ్ ఇచ్చారనమాట. దానిపై నుంచి అంతా కూడా మనకు స్ప్రింగ్ వర్క్ పింక్ అన్నమాట. పింక్ కలర్ తోటి స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు. ఇట్లా మనకు డిఫరెంట్ గా అనిపిస్తుంటుంది. శారీ మొత్తం మనకు బార్డర్ ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకు ఇలానే వచ్చేస్తూ ఉంటుంది. ఇది హాఫ్ అండ్ హాఫ్ అండి. ఇది షోల్డర్ పార్ట్ నుంచి ఇలా వస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ కాదు, షోల్డర్ పార్ట్ నుంచి ఇది చూసినట్లయితే మళ్ళీ మనకు లైట్ ప్యారెట్ గ్రీన్ మీద సేమ్ మనకు కింద ఏదైతే మనకు పెద్ద బార్డర్ కాకుండా స్మాల్ బార్డర్ ఏదైతే ఇచ్చారు అదే బార్డర్. సో 2 సైడ్స్ అలానే వస్తుందండి. ఇది పల్లో కూడా మనకు సేమ్ అలాగే కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఒక హాఫ్ చూసుకుంటే మనకి గ్రీన్ ఉంది, ఇంకో హాఫ్ చూసుకుంటే మనకి క్రీమ్ ఉంది. కానీ ఈ కాంబినేషన్ కొంచెం వేరే కాంబినేషన్ అండి. ఏంటంటే మనకు డిఫరెంట్గా వస్తుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ అనేది. దీనికి ఏంటంటే మనం బ్లౌజ్ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి. ఏంటంటే ఇంకా మనకు వర్క్ చేసుకునే పని లేదు. ఇప్పుడు ఏంటంటే ఇవి నెక్స్ట్కి వచ్చేసి మనకి ఇప్పుడు మహారాణి నెక్స్ అని చాలా బాగా ట్రెండీ అండి. ఇప్పుడు టీనేజ్ పిల్లలంతా కూడా మనకి ఇలా వర్క్స్ ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది వచ్చి మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇంకా మనకు సెట్స్ ఏమి వేసుకోవాల్సిన అవసరం కూడా జ్యువెలరీ ఏం అవసరం లేదు. ఏంటంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ కాంట్రాస్ట్ ఇచ్చారండి. ఏంటంటే మనకు బార్డర్ లో యూస్ చేశారు కదండి వైలెట్ కలర్, దాంతో కాంట్రాస్ట్. ఇప్పుడు మనకు శారీ వచ్చేసి క్రీమ్ కలర్, పళ్ళ పాటు చూసినట్లయితే గ్రీన్, ఇది వచ్చేసి మనకు 3 వెరైటీగా ఇప్పుడు మనకు లంగావణి లాగా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది. డిజైనర్ పీస్. సో ఇది కూడా ఒకటే సింగిల్ పీస్ వస్తుందండి. దీనికి బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ బార్డర్ కంటిన్యూ చేస్తారండి. స్లీవ్స్ కైనా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. బాగుందండి, చాలా యూనిక్ గా ఉంది పీస్, డిఫరెంట్ గా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 3,500 నుంచి 4 లోపు ఉంటుందండి. 4 లోపు ఉంటుంది. సో నెక్స్ట్ ఎలాంటి డిజైన్ చూపిస్తుంది? నెక్స్ట్ శారీ చూడదు. ఈ శారీ వచ్చేసి మనకు బేసిక్ అంతా కూడా మనకు క్రీమ్ కలర్ అండి. దాంట్లో అంతా మనం చూసినట్లయితే మనకు అంతా ప్రింట్ ఇచ్చారనమాట. ఇదంతా బ్లాక్ ప్రింట్ అంటారు. ఇంట్లో బ్లాక్ ప్రింట్ అనమాట. దీని మెటీరియల్ ఇది మెటీరియల్ వచ్చేసి మనకు జూట్ సిల్క్ వస్తుందండి. జూట్ సిల్క్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు రాణి పింక్ ఇచ్చారండి. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్ అంతా కూడా సేమ్ ప్లెయిన్ ఇచ్చిస్తారు. బాగుందంటే ఇక్కడ పింక్ ఇచ్చిన ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వచ్చింది. సారీ అంతా బ్లాక్ ప్రింట్ ఇచ్చేసి దీంట్లో కూడా మనం చూసినట్లయితే మనకు సర్కిల్స్ యూజ్ చేశారనమాట. ఇదంతా కూడా మనకు బార్డర్ లోనే ఫిల్ చేశారు గ్రీన్ కలర్ తోటి. పైన అంతా కూడా మనకు ప్లెయిన్ వదిలేస్తారు. ఎందుకంటే ఇక్కడ బార్డర్ లో ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇదంతా కూడా ప్రింట్ వస్తూ ఉంటుంది మనకు పైన. సో మొత్తం బ్లాక్ అండ్ వైట్ సారీ. వెరీ నైస్.
డీసెంట్ గా సోబర్ గా ఉంటుందండి. కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. ఇదేంటంటే బ్లౌజ్ మనకు బార్డర్ ఏదైతే తీసుకున్నారో అదే కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చారండి. ఇప్పుడు ఇది మనకు థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా ఇది మనకు థ్రెడ్ యూజ్ చేశారు. ఈ బ్లౌజ్ కొంచెం మనకు దీంతో మనకు స్టిచ్ చేసిన తర్వాత కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటంటే బ్లౌజ్ తోటి లుక్ కూడా చాలా వేరుగా ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ గానే ఉంటుందండి. 1000 నుంచి మనకు 1300 లోపే ఉంటుంది. అవునా, బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. సో ఒక డిజైనర్ పీస్ లా ఉంది. చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవచ్చు. ఆఫీస్ వేర్ ఇంకా బాగుంటుంది. అంటే స్టిఫ్ సారీ వాషబుల్, అంటే ఇలా ఇప్పుడు వాష్ చేసినాక స్టిఫ్ గానే ఉంటుందండి. స్టిఫ్ గానే ఉంటుంది. కలర్స్ కూడా ఉంటాయండి. కలర్స్ కూడా ఉంటాయండి. ఏంటంటే ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్. అంటే బేస్ వచ్చేసి ఇదే ఉంటుందా? బేస్ అంటే కొంచెం డిఫరెంట్ చేంజ్ చేస్తూ ఉంటారండి. కొంచెం మోడల్స్ వచ్చేసి అంటే బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కాకుండా కొంచెం కలర్స్ లో కూడా కొంచెం ఈ క్యాటలాగ్ పీసెస్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది 1500 లోపు వచ్చేస్తుంది. 1300 లోపు ఉంటుంది. 1300 లోపు. వెరీ నైస్, చాలా బాగుంది. సో ఈరోజు చూపించిన అన్ని పీసెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే పార్టీ వేర్ నుంచి మన సింపుల్గా ఆఫీస్ వేర్ వరకు కట్టుకునే మంచి డిజైనర్ శారీస్ చూపించారు, దట్ టు రీజనబుల్ ప్రైజెస్లో. సో ఇలాంటి డిజైన్స్ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అరుణ గారు. థ్యాంక్ యూ. ఇంటి నుండి చేసే ఉద్యోగాలలో కొత్తగా వచ్చే టెక్నాలజీని తెలుసుకుని ఉండాలి. పనిలో మన ఆలోచనలను ఎక్కువ చొప్పించకుండా వాళ్లకు అనుకూలంగా చేయడమే శ్రేయస్కరం. ఒకవేళ సందేహాలు వస్తే మెయిల్స్, ఫోన్స్ ద్వారా వాళ్ళని సంప్రదిస్తే మనకు తర్వాత సమస్యలు రావు. ఒక్కోసారి ఎంత కాదనుకున్నా ఇటు ఇంట్లో పని, అటు ఈ ఉద్యోగ బాధ్యత రెండూ ఇబ్బంది పెడతాయి. ఒక్కోసారి మనకు ఇష్టమైన కోరికలను కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. కంపెనీ వాళ్ళు మన దగ్గర లేరు కదా అని పనిని చిన్న చూపు చూస్తే తప్పులు దొర్లే అవకాశమూ లేకపోలేదు. అలాంటప్పుడు మనకు మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. కాబట్టి మనం మన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వహించాలి. మెప్పు పొందేందుకు కృషి చేయాల్సిందే. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. శాండ్ పెయింటింగ్ని నేర్పిస్తానంటున్నారు లలిత గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందామా? నమస్తే అండి లలిత గారు. నమస్తే అండి. లలిత గారు, ఈరోజు మా సకులందరికీ శాండ్ పెయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నారు కదండి. సో ఈ శాండ్ పెయింటింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకేం కావాలి? డిజైన్ పేపర్, బ్రషెస్, వైట్ కార్బన్, పెన్, శాండ్, డెకరేషన్కి కొన్ని కుందన్స్, ఫ్యాబ్రిక్ కలర్స్, గ్లూ, కొన్ని గ్లిటర్స్, క్లాత్, ఒక హార్డ్బోర్డ్. సో లలిత గారు, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి కదా, మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ హార్డ్బోర్డ్కి మనం క్లాత్ని స్టిక్ చేసుకోవాలండి. ఓకే, గమ్ తీసుకొని స్టిక్ చేసుకుందాం. సో జనరల్గా గమ్తో స్టిక్ చేస్తే సరిపోతుంది. చాలు. హార్డ్బోర్డ్కి మనం ఒక బ్లాక్ కలర్ క్లాత్ని స్టిక్ చేస్తున్నామండి, ఎందుకంటే డిజైన్ చేసేది ఏదైతే ఉంటుందో కనిపించడం కోసం. ఓకేనండి. క్లాత్ అడుగును పెట్టేసి కార్డ్బోర్డ్ పెట్టేసి కార్డ్బోర్డ్ కనిపించకుండా ఈ ఎడ్జెస్లో గమ్ పూసుకొని అంటించేసేయాలి. సో ఇది ఆరడానికి ఎంత టైం పడుతుందండి లలిత గారు? 5 minutes పడుతుంది. కొంచెం క్లాత్ స్టిఫ్గా లాక్కుంటూ చేస్తే పైన ముడతలు రాకుండా ఉంటుంది క్లాత్. సో ఫస్ట్ కార్డ్బోర్డ్ కి మనం బ్లాక్ కలర్ క్లాత్ ని స్టిక్ చేసేసామండి, ఫ్రేమ్ లాగా. స్టిక్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీని మీద మనం డిజైన్ ట్రేస్ చేసుకోవాలి. ఓ ఓకే. బ్లాక్ కాబట్టి నేను వైట్ కార్బన్ తీసుకొచ్చాను. డిజైన్ ఎడ్జెస్ కరెక్ట్ గా చూసుకొని దీని మీద వినాయకుడిని తయారు చేస్తున్నాం. డిజైన్ చేస్తున్నాం. సో డైరెక్ట్ పెన్ తో చేయొచ్చండి వైట్ కార్బన్ పైన. మొత్తం అవుట్లైన్ అంతా ట్రేస్ చేసేసుకోవాలి. మనం లోపల చిన్న డిజైన్ అంతా అవసరం లేదు. ఓకే, ఓన్లీ అవుట్లైన్ వరకు ట్రేస్ చేసుకుంటే చాలు. సో ఇది శాండ్ పెయింటింగ్ అనేది మీరు నేర్చుకున్నారండి? లేదండి, నా ఓన్గా ట్రై చేశాను, బాగా వచ్చింది, అందుకని చూపిస్తాను. సో ఇప్పుడు మనం శాండ్ పెయింటింగ్ చేసుకోవడానికి ఇక్కడ అవుట్లైన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనము మొత్తం వైట్ కార్బన్ పేపర్ పెట్టాం కదండి, దానిపైన మనం గీసుకోవాలి. సో అదంతా కూడా మనకి కిందకి డిజైన్ లాగా వచ్చేస్తుంది. సో గీసేసుకుందామండి. సో కంప్లీట్ అయిపోయింది కదండి, అవుట్లైన్ మాత్రం అవుట్లైన్ వరకు వేసేసుకుంటే చాలు. ఓకే, సో తీసేస్తారా ఇప్పుడు అది? ఓ, అవుట్లైన్ డిజైన్ ఇలా ఉంటుంది. సో మనం కావాల్సినవన్నీ కూడా లోపల చేసుకోవాల్సిన హంగులు, డిజైన్స్ అవన్నీ అంతా శాండ్ అంతా వేసిన తర్వాత పైన ప్రాసెస్ అంతా చేస్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ శాండ్ ఎలా చేస్తారు? ఫస్ట్ శాండ్ ఇంత స్మూత్ గా రావడానికి కొంచెం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది.
శాండ్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేసి డ్రై చేసేసి దాన్ని జల్లించుకోవాలి. పిండి జల్లెడతో ఒకసారి, రవ్వ జల్లెడతో ఒకసారి. స్మూత్ ఉంటే మనకి క్లాత్ మీద సైడ్స్ అంటుకుపోతుంది. అందుకని మరీ స్మూత్ ఉండకూడదు, మరీ స్టోన్స్ లాగా ఉండకూడదు. అందుకని ప్రాసెస్ చేసుకొని ఇలా స్మూత్గా తయారు చేసుకోవాలి. సో ఫ్లోయింగ్గా ఉంది. సో ఇలా వేస్తే అలా జారిపోయేలాగా ఉందండి. ఇప్పుడు అలా తయారు చేసుకోవాలి మనం. ఈ శాండ్ ఎలా ఆగుతుంది మరి క్లాత్? ఇప్పుడు గ్లూ తోటి మనం స్టిక్ చేసుకుంటాము. ఒక్క పార్ట్ తీసుకొని దాని వరకు గ్లూ అప్లై చేసేసుకొని సో మనం ఎక్కడైతే వేస్తున్నామో గ్లూ ఆ పార్ట్ అంతా గ్లూ కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. లేదంటే ఒక్కొక్క చోట శాండ్ అంటుకొని ఒక్కొక్క చోట అంటుకోకుండా క్లాత్ కనిపిస్తుంది మనకి. సో మనం శాండ్ ఎంత పర్ఫెక్ట్ గా వేసామో తెలియాలి అంటే క్లాత్ కనపడకుండా ఉండాలి. ఇలా ఒక్కొక్క పార్ట్ తీసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనండి, ఫస్ట్ దీనిపైన వేస్తున్నాం. కొంచెం ఎక్స్ట్రా చల్లుకున్న తర్వాత మనం ట్యాప్ చేసేసుకోవచ్చు. గ్లూ ఉన్నంత వరకే అది స్టిక్ అవుతుంది. కొంచెం ఎక్కువ లేయర్ వేసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి. ఓకే, సరిపోతుందా? సరిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం ట్యాప్ చేసేస్తే ఎక్సెస్ ఉన్నదంతా వచ్చేస్తుంది. ఇలా మిగులుతుంది. పర్ఫెక్ట్ గా దాని షేప్ లో అది వచ్చి ఆగేస్తుంది. ఇక్కడ ఈ పార్ట్ అయిపోయింది కదండి, వెంటనే పక్కన ఉన్న పార్ట్ చేసుకోకుండా దూరంగా ఉన్నది చేసుకోవచ్చు. సో కొంచెం ఆపోజిట్ లో ఉన్నది చేసుకుంటే ఈ లోపు ఇది డ్రై అవుతుంది. ఏ పార్ట్ కంప్లీట్ అయిపోగానే అంతవరకు ఫస్ట్ అవుట్ లైన్ వేసేసుకోవాలి మనం కలర్. సో ఫస్ట్ అవుట్ లైన్ వేస్తారు. 0 సైజ్ బ్రష్ తీసుకున్నాను స్మూత్ గా రావడానికి. ఓకే, దీనికి అవుట్ లైనింగ్ ఇచ్చుకోవాలి మనం. సో శాండ్ ని బేస్ చేసుకుంటూ ఇవ్వాలి, క్లాత్ కి టచ్ అవ్వకూడదు. చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి కదా. శాండ్ కూడా మళ్ళీ రాలిపోకుండా నీట్ గా చేసుకోవాలి. సో దాని ఎడ్జెస్ ఎలా అయితే కర్వ్స్ లాగా ఉన్నాయో అదంతా సేమ్ అలాగే చేస్తున్నారు. ఓకే, ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ చేస్తారు కదండి. ఇప్పుడు మనం ఆపోజిట్ చేసే ముందు ఫస్ట్ ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని నెక్స్ట్ ఏం చేస్తారు? దీనికి బేస్ కలర్ ఇంకా మనం ఇప్పుడు ఇది పంచె అన్నమాట, కండువా పైన వేసుకుంటారు కదా, అది పార్ట్ అన్నమాట. ఇది దీన్ని హైలైట్ చేసుకోవడం కోసం ఏ కలర్ వేసుకోవాలనుకున్నామో దానికి ఆ కలర్ని. దీనికి ఎక్కువ కలర్ అవసరం లేదు, చాలా లైట్గా. సో ఎక్కువ కలర్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కింద నుంచి బ్లూ ఇచ్చాను కదా షేడ్, పైనుంచి రెడ్తో ఇస్తాను షేడ్. సో 2 షేడ్స్ లాగా కనిపిస్తుంది దానివల్ల. కొంచెం ఈ శాండ్ డ్రై అయితే ఇలా ఊడకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు దీనికి మనం డెకరేషన్ చేసుకోవచ్చు. కొంచెం కుందన్స్ తోటి డెకరేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏదైతే మనం డెకరేట్ చేస్తున్నామో ఎవ్రీ పార్ట్ అండి, అంటే ఇక్కడ హ్యాండ్ కానివ్వండి, చెవులు కానివ్వండి, కిరీటం కానివ్వండి, ఫేస్ కానివ్వండి, ఇక్కడ మళ్ళీ ఇంకో కాలు, ఇలా ఎవ్రీథింగ్ ప్రతి పార్ట్ విడివిడిగా చేసుకోవాలి. కాకపోతే మనం ఒక సైడ్ చేసినప్పుడు దానికి ఆపోజిట్ సైడ్ లో చేయాలండి, ఎందుకంటే ఒక సైడ్ మళ్ళీ డ్రై అయిపోతుంది, ఆ లోపు ఇంకో సైడ్ చేసుకోవడం కోసం. అంతే, కలర్స్ ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ మనం మన ఇష్ట ప్రకారం వాడుకోవచ్చు. స్టోన్ చైన్స్ దొరుకుతాయి, అవి పెట్టుకోవచ్చు, బీడ్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. డెకరేట్ ఇక్కడ జ్యువెలరీ పార్ట్ వస్తుంది కదా, దాని ప్రకారం మనం ఎట్లా కావాలంటే అట్లా చేస్తాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ గణేశుడు షేప్ ఉందోనండి, దానికి ఎవ్రీ పార్ట్ ఇలాగే డెకరేట్ చేసుకోవాలి. లలిత గారు, ఇలా తయారు చేసిన ఐటమ్ ఏదైనా రెడీగా ఉందా? ఉందండి. ఇది పూర్తిగా తయారైన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. ఇదిగోండి సుజాత గారు, రెడీ అయింది. పీస్ ఇలా ఉంటుంది. ఫ్రేమ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ చేసేసుకొని డెకరేట్ చేసుకొని 1 డే అంతా డ్రై అవ్వడానికి వదిలేసేయాలి. ఓకే, నేను ఇక్కడ కుందన్స్ అవి ఏం యూజ్ చేయలేదు, ఓన్లీ గ్లిటర్స్ తోటి హైలైట్, ఎందుకంటే ఆ శాండ్ షైనింగ్ తెలియాలి. చాలా చాలా అందంగా ఉందండి, వెరీ నైస్ నిజంగా. సో ఆర్ట్ అనేది ఎలా చేసినా కూడా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ వినాయకుడిని అసలు ఏ షేప్ లో, ఏ కలర్స్ తో, ఏ వస్తువులతో చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇసుకతో గణపతిని కూడా ఇంత అందంగా డిజైన్ చేయొచ్చు, ఇంత అందంగా పెయింట్ చేయొచ్చు అని చూపించారు. లలిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సఖీ వారికి థ్యాంక్స్ అండి. ఓకే సఖులు, చూసారు కదండి, శాండ్ పెయింటింగ్ చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. ఇంటి ఉద్యోగులకు కేవలం ఇబ్బందులే కాదు, చాలా సౌకర్యాలు ఉన్నాయి. టైం అంటూ రోజు అటు ఇంట్లో ఇటు ఆఫీసులో ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదు. నగరాల్లో ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవాల్సిన పని అంతకన్నా లేదు.
ముఖ్యంగా యజమాని నుండి ఎదుర్కొనే కష్టాలు తప్పుతాయి. ఆఫీసులో ఉండే నానా రకాల గొడవలు, రకరకాల మనుషులకు దూరంగా ఉండొచ్చు. అర్ధరాత్రిని అపరాత్రిని పనిచేయాల్సిన బాధ తప్పుతుంది. మనం సరైన ప్రణాళిక వేసుకుంటే మన సొంత పనులు కూడా హాయిగా చేసుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది మహిళలు ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మంచిదే, కానీ అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలండి. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.